రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళాడు. ఓ 4-5 రోజుల పాటు వరుసబెట్టి భారతదేశం గురించి నానా నెగిటివ్ చేసుకొచ్చాడు. రకరకాల ప్రచారాలన్నీ చేసుకొచ్చాడు. దారుణాతి దారుణమైనటువంటి మాట్లాడుకొచ్చాడు. ఎందుకు? నరేంద్ర మోడీ క్వాడ్ మీటింగ్కి ఐక్యరాజ్యంతో మాట్లాడేందుకు 21 నుంచి అమెరికా వెళ్తున్నాడు. కాబట్టి ఆయన వెళ్ళేలోపే భారతదేశం గురించి అనేక రకాలైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ రేకెత్తించి తద్వారా భారత్ గురించి ఒక నెగిటివ్ క్రియేషన్ చేసేసి ఇక ఆ తర్వాతన ఆయన దానికి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి అన్నట్టు. మరి మోడీ ఆ ట్రాప్లో పడ్డారంటే నథింగ్. తను ఓ కర్మయోగి అని మరొకసారి నిరూపించారు. రాజకీయం చేయలే, అక్కడికి వెళ్ళి రాజకీయ స్టేట్మెంట్లు లేదు. చక్కగా దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనది అంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం గురించి మాట్లాడుకొచ్చారు. ఏమని అంటే సర్వైకల్ క్యాన్సర్ అన్నటువంటిది ప్రపంచం మొత్తాన్ని పట్టిపిడుస్తుంది. అది ఎస్పెషల్లీ యూరప్ దేశాల్లో విపరీతమైనటువంటి సమస్య ఉంది. వాళ్ళకి బోల్డ్ అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అయ్యేటప్పటికీ తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు. దానికి వ్యాక్సిన్ భారతదేశం కనుక్కుంది. అలాగే సర్వైకల్ ట్రీట్మెంట్కి మంచి మందులు భారతదేశంలో ఉన్నాయి. మంచి ట్రీట్మెంట్ భారతదేశంలో ఉంది. ఇది అమెరికా ఈ క్వాడ్ దేశాల సదస్సు సందర్భంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వినియోగించుకోండి అని చెప్పేసి. అట్లాగే ఏదైతే మందులు మన దేశంలో జెనరిక్ మందులు ఉన్నాయి, ఆ జెనరిక్ మందుల గురించి గుర్తు చేశారు. అంటే ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంటు తక్కువ రేటుకి అందుతుంది, నాణ్యమైనది అందుతుంది. అట్లాగే వ్యాక్సిన్ ఉంది. అట్లాగే ట్రీట్మెంట్ తీసుకున్నాక మందులు కూడా తక్కువ ధరలో లభ్యమవుతాయి మా దగ్గర ఉన్నటువంటి జనౌషధి కేంద్రాల ద్వారా అని ప్రపంచం మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వన్ వరల్డ్ వన్ హెల్త్ అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రపంచం అంతటా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం అన్నటువంటిది. ఇది రాజకీయాల కోసం వాడుకుంటే రకరకాలు మాట్లాడచ్చు. అక్కడ ప్రపంచం అంతా చూస్తుంది. రాహుల్ గాంధీని చీకొట్టించేలా మాట్లాడచ్చు. కానీ రాజకీయాల కోసం మాట్లాడలేదు ఆయన. ప్రపంచపు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడారు. భారతదేశపు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడారు. అదే వైజ్మెన్ స్పిరిట్ అంటారు.